సూర్యాపేటలో మరో పరువు హత్య కలకలం రేపింది. కూతురు వేరే కులం వారిని వివాహం చేసుకుంది అని ఓర్వలేక కక్షతో కూతురు కుమార్తె పెళ్లి చేసుకున్న వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. తన సోదరి వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కక్షతో సోదరి చేసుకున్న వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు అని ఆరోపిస్తోంది ఆమె భార్గవి. కృష్ణను అత్యంత దారుణంగా చంపేశారు. కృష్ణ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. భార్గవి అన్న నవీన్తో పాటు బైరి మహేష్ని ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు హత్యలో మరో ఇద్దరికి సంబంధం ఉంది అని తెలుస్తోంది. కులాంతర వివాహం చేసుకుంది అనే కారణంతో భార్గవి పెళ్లి చేసుకున్న వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు సోదరుడు మరో వ్యక్తితో కలిసి అని ఆమె ఆరోపిస్తోంది. 6 నెలల క్రితం భార్గవి కృష్ణను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సూర్యాపేటలోనే కాపురం పెట్టారు ఇద్దరు. ఎప్పటికైనా చంపేస్తామంటూ గతంలో కృష్ణకు బెదిరింపులు కూడా వచ్చాయని చెప్తున్నారు. ఆదివారం సాయంత్రం కృష్ణను వ్యవసాయ బావి దగ్గరకు మహేష్ ఫోన్ చేసి పిలిచాడు. ఆ తర్వాత కృష్ణ మృతదేహం లభ్యం కావడంతో భార్గవి కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. ప్రస్తుతం భార్గవి ఆర్టీవీ స్టూడియోకి అందుబాటులో ఉంది. ఆర్టీవీ స్టూడియోలో ఆర్టీవీతో భార్గవి ఉన్నారు. ఒకసారి భార్గవితో మాట్లాడదాం. భార్గవి తన కుటుంబ సభ్యులే తన భర్తను గొంతు నులిమి చంపేశారని భార్గవి ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. అండ్ ఇంటర్వ్యూ చూస్తున్న మీరు కూడా ఏదైనా సానుభూతి తెలపాలి అన్నా, సపోర్ట్ తెలియచేయాలి అన్నా, క్వశ్చన్ అడగాలి అన్నా మీరు కమెంట్ బాక్స్లో తెలియజేస్తే ఆ క్వశ్చన్స్ కూడా నేను భారతి ముందు ఉంచుతాను. మీరు ఇచ్చే సపోర్ట్ గురించి కూడా నేను భారతికి తెలియజేస్తాను. అండ్ భారతి ఉన్నారు. భారతి ఐఎమ్ సారీ, మీరు చాలా బాధలో ఉన్నారు. భార్గవి ఈ టైంలో మీరు ఎంత బాధలో ఉన్నారు మేము అర్థం చేసుకోగలుగుతాం. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇప్పుడు కాన్రాన్ లోకాలకు వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది? మీ అనుమానాలు ఏంటి? మీ కుటుంబ సభ్యులే చంపారు అని మీకు ఎందుకు అనిపిస్తోంది? మీ కుటుంబ సభ్యులే చంపారా? అవును, ఇంతకుముందు మా పెద్దన్నయ్య బెదిరించేవాడు. నేను ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఎట్లా పెళ్లి చేసుకుంటారు, ఏంటి మీరు పెళ్లి చేసుకుంటే ఎట్లుంటారు, ఏడుంటారు అని చెప్పి బెదిరించేవాడు. ఎప్పటికైనా చంపేస్తాను ఇమ్మంటుని అది ఇదని అనేవాడు. ఎవరు మీ పెద్దన్నయ్య పేరేంటండి? నవీన్. ఓకే, ఎప్పుడైంది మీ పెళ్ళి? ఎప్పుడు జరిగింది? 6 months బ్యాక్. ఎలా జరిగింది మీ పెళ్ళి? 6 months బ్యాక్ నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటే బంటూ ఇట్లా నాకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, నేను ఉండలేను, నేను వచ్చేస్తా అని చెప్తే August 7కి నేను బయటకు వచ్చేసాను. బయటికి రాగానే ఇంకా మేము పెళ్లి చేసుకున్నాం దగ్గరకల్లో. పెళ్లి చేసుకున్న తర్వాత మేము ఇంకా 1 week ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళ మీద డాడీ వాళ్ళ మీద మేము ఏం కేసు పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళ పరువు పోతుంది అని చెప్పి మేము బంటి ఆలోచించి వద్దులే ఇంకా వాళ్ళ పరువు ఎందుకు తీయాలి మనం అని చెప్పి బంటి కేసు పెట్టలేదు. అయితే ఇంకా మేము ఇట్లా వెళ్ళిపోవడంతోనే నా మీద మిస్సింగ్ కేసు పెట్టారు డాడీ వాళ్ళు. పెట్టాకనే ఇంకా మేము మా ఊరి వాళ్ళని ఇంకా బంటి ఫ్రెండ్స్ ని ఇంకా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసిరు. వీళ్ళకి తెలుసు అని చెప్పి స్టేషన్ పిలిపించి కొట్టించడం అది ఇది చేసేసరికి నా వల్ల ఎందుకు అని చెప్పి బంటి అన్నాడు. నా వల్ల ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడాలి, మనం వెళ్దాం చెప్దామని చెప్పి మేము ఇంకా వెళ్ళిపోయినాం. సూర్యాపేటకి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయినాం. ఇట్లా మేము పెళ్లి చేసుకుంటారు అది ఇది చెప్పేసి ఇంకా వాళ్ళు ఏం అడిగారో అన్ని చెప్పేసినాం. మేము ఇంకా మమ్మీ వాళ్ళని పిలిపించిన తర్వాత మమ్మీ వాళ్ళు ఇంకా నన్ను తీసుకెళ్తా అనడం, నేను రాను అని చెప్పిన. కొంచెం టైం ఇవ్వండి అన్నా కూడా నేను రానని చెప్పిన. ఇంకా పోలీసులు అదొకటి ఇదొకటి మాట్లాడేసి ఇంకా 2 days వెళ్ళు, వాళ్ళు కూడా కన్విన్స్ కావాలి కదా, వాళ్ళు ఏం మాట్లాడతారో విను అని చెప్పి నన్ను పంపించారు. సరే అని చెప్పి ఇంకా 2 days ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు మన కులం కాదు, ఎందుకు వాళ్ళని చేసుకోండి ఉండడం ఎట్లా అని చెప్పి మన కులం కాదు అని చెప్పి తక్కువగా చూసారు. అయినా కూడా నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను నా బంటిని. ఇంకా నా బంటిని నేను వదిలి రాను, కష్టమైన సుఖమైన నేను ఆయనతోనే ఉంటా అని చెప్పి వాళ్ళతో చెప్పేసిన. ఆ 2 days కూడా అదే ఆర్గ్యూ చేసారు. అయినా కూడా నేను నా బంటితోనే ఉంటా అని చెప్పేసి ఇంకా 2 days తర్వాత నన్ను స్టేషన్కి తీసుకెళ్ళారు. స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా పోలీసులు మీకు ఎవరు కావాలని చెప్పి అడిగితే నాకు బంటే కావాలి అని చెప్పి నేను బంటితో వెళ్ళిపోయినా. ఇంకా మేము సూర్యాపేటలోనే ఉన్నాం 6 months దాకా. ఇంకా మొన్న 5 o'clockకి ఇంకా బైర్ మహేష్ అని ఆయన ఫోన్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఫోన్ చేశాడు. అప్పుడు నార్మల్ గా మాట్లాడారు. ఇక్కడ మేము ఇది తాగుతాం, నువ్వు అది తాగు అని చెప్పి ఏదో తోటలకి రా అని చెప్పి చెప్పారు. నేను ఏమో లే అని చెప్పి ఏం మాట్లాడలేదు అప్పటికి.
ఇంకా ఈవినింగ్ 5కి నేను అట్లా ఫోన్ మాట్లాడుతున్నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే బైర్ మహేష్ ఒక 3 టైమ్స్ ఫోన్ చేస్తే ఇంకా బంటికి ఇచ్చిన నేను ఫోన్ చేస్తుందని చెప్పి నా ఫ్రెండ్ ని హోల్డ్ లో పెట్టి బంటికి ఇస్తే బంటి మాట్లాడిండో ఏం మాట్లాడిండో తెలియదు, నేను ఏం లేదు. అయితే ఇంకా సడన్ గా నాకు ఇంకా ఫోన్ ఇచ్చి నేను ఫోన్ మాట్లాడుకుంటున్నా హోల్డ్ నుంచి తీసి, ఇంకా బంటి నాకు ఏం చెప్పకుండానే వెళ్ళిపోయిండు. నేను నార్మల్ గా బయట నిలబడతాడేమో చెప్పి పోతాడు కదా ఎప్పటికైనా అని చెప్పి నేను అనుకున్నా. చెప్పకుండా అసలు బయటకు వెళ్ళాడు, ఎందుకంటే తొందరగా వెళ్ళిండో తెలియదు మళ్ళీ. ఓకే, ఈ బైర్ మహేష్, మీ అన్నయ్య, కృష్ణ ముగ్గురు కూడా ఫ్రెండ్సా? మా అన్నయ్య ఇంకా కృష్ణ ఫ్రెండ్స్, మ్మ్. ఇంతకు ముందు ఫ్రెండ్స్. ఓకే. బైర్ మహేష్ బంటి ఫ్రెండే, కానీ ఇంతకు ముందు గొడవలు అయినాయి అంట వాళ్ళకి, అందుకనే బంటి మాట్లాడలేదు. నా పెళ్ళైనాక 2 months నుంచి బైర్ మహేష్ ఊకే ఫోన్ చేస్తుండు. అయితే ఇంతో మనకి మాటలు లేవు కదా ఎందుకు ఫోన్ చేస్తుండో అని చెప్పి నాకు ఒకసారి అన్నాడు. మరి ఏమో బంటి నువ్వు మాట్లాడ మాకు, ఎందుకు గొడవలు ఉన్నాయని చెప్తున్నావు కదా, సరే వదిలే అని చెప్పి నేను చెప్పిన. లిఫ్ట్ చేసిండు బంటి బైర్ మహేష్ ది. అట్లా కాన్వర్సేషన్ మొదలైంది వాళ్ళకి. మొదలయ్యి ఇంకేం మాట్లాడుకురో ఏం చేసిర్రు, ఇంకా ఆడ ల్యాండ్ అది ఇది అని చెప్పి బంటిని అదొకటి ఇదొకటి చెప్పి 1 month నుంచి పిలిపించుకుంటుంది రోజు. మ్మ్. ఇంకేం చేసిర్రో ఏమో మొన్న ఈవినింగ్ అట్లా చేసేసారు. ఓకే, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి మీ కుటుంబ సభ్యుల నుంచి ఎవరెవరి నుంచి బెదిరింపులు వచ్చేవి? మీ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా బెదిరింపులు వచ్చేవా మీ అన్నలతో పాటు? మా అన్నయ్యల నుంచే వచ్చాడు, ఇంకెవరి నుంచి రాలేదు. ఓకే, ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? ఐ మీన్ మీ ఇద్దరు అన్నయ్యలు. ఇద్దరు అన్నయ్యలు, మమ్మీ డాడీ నాయనమ్మ. ఇద్దరు అన్నయ్యలు, మమ్మీ డాడీ, నీవు, నాయనమ్మ. ఓకే. చిన్నన్నయ్య నుంచి కూడా బెదిరింపులు వచ్చాయా? చిన్నన్నయ్య పేరేంటి? లేదు, చిన్నన్నయ్య పేరు వంశీ. అతను ఏం అనలేదు. సో పోనీ తను సపోర్ట్ చేశాడా? సపోర్ట్ చేయలేదు, అసలు నన్ను ఏం అనలేదు ఆయన. అసలు ఎప్పుడు మాట్లాడలేదు? సర్లే వెళ్ళింది కదా, సరే వెళ్ళింది కదా, ఇంకా తన లైఫ్ తను చూసుకుందిగా అని చెప్పేసి వదిలేసిండు. మీ అమ్మా నాన్న? మమ్మీ ఏం అనలేదు, కానీ డాడీ నేను ఒప్పుకోను, నువ్వు మాలోని చేసుకుంటే నేను ఎట్లా ఒప్పుకుంటా అని చెప్పి క్యాస్ట్ ఫీలింగ్ తీసిండు డాడీ. ఏం చేస్తారు మీ నాన్న? ఏం చేస్తారమ్మా? వ్యవసాయం చేస్తాడు. ఓకే, వేరే కులం కదా ఒప్పుకోను అని చెప్పారు. సో మీ నాన్న కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఓకే వేరే కులమైనా నేను ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకున్నానని చెప్పావు. మీ నాన్న కూడా బెదిరించారా చంపేస్తాను అని? లేదు, మా డాడీ ఏం బెదిరించలేదు అట్లా. ఓన్లీ మీ నవీన్ అన్నయ్య? అవును. ఓకే, అంటే 6 నెలల నుంచి రోజు చేస్తూనే ఉండేవాడా? ఎవరి చేతనా కూడా ఫోన్ చేపిస్తూ ఉండేవాడా? బైర్ మహేష్ మాకు పెళ్ళైన 2 months తర్వాత కాల్ చేయడం మొదలు పెట్టిండు. ఒక 1 month దాకా బంటి లిఫ్ట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ ఓకే చేస్తుండని చెప్పి అట్లా లిఫ్ట్ చేసి మాట్లాడిండు. అట్లా మాట్లాడుకురు ఇద్దరు. సో బైరి నరేష్, బైరి మహేష్ నవీను అంతకుముందు ఫ్రెండ్స్ కాదు. సో మీ మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారా? నాకు తెలియదు మరి. సో మీ అన్నయ్య కృష్ణ అయితే ఫ్రెండ్స్, రైట్? అవును. ఓకే, నీకు కృష్ణ ఎలా పరిచయం అయ్యాడు? అంటే ఇద్దరికి బంటి మా ఇంటికి వచ్చేవాడు, అన్నయ్య ఫ్రెండ్ కదా, ఇంకా ఇంటికి వచ్చేవాడు, అట్లా మా ఇద్దరికి పరిచయం అయింది. సో మీ అన్నయ్య కృష్ణ ఇద్దరు ఏమన్నా బిజినెస్ చేస్తూ ఉండేవారా? ఏదైనా? అట్లేం లేదు, నార్మల్ గా మాట్లాడుతుండేవారు. ఓకే, మొన్న పిలిచిన తర్వాత ఏమైంది? ఇప్పుడు కృష్ణ చనిపోవడం అత్యంత బాధాకరం. వెళ్ళాడు కదా, ఫోన్ వచ్చిందని వెళ్ళాడు కదా, ఆ తర్వాత ఏమైంది? 5 o'clockకి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిండు, నాకేం చెప్పలేదు. నార్మల్ గా నేను బయట ఉన్నాడేమో అనుకున్నా. సరే అని చెప్పి ఇంకా నేను ఎప్పుడు వెళ్తాడు కదా అని చెప్పి నేను అనుకున్నా. 8 o'clockకి నేను బయటకు వెళ్ళి చూస్తే ఏడలేదు. లేకపోయేసరికి ఇంకా 9 అవుతుంది, సర్లే వస్తాడులే అని చెప్పి నేను అనుకున్నా. ఇంకా 9 అవుతుంది, ఇంకా రావట్లేడు అని చెప్పేసి ఇంకా నార్మల్గా వెళ్తాడులే అని చెప్పేసి ఇంకా ఫ్రెండ్తో కాల్ మాట్లాడుతుంటే బైర్ మహేష్ ఆయన ఫోన్ చేసిండు. బంటి ఫోన్ నాకు ఇచ్చిపోయిండు, ఆల్రెడీ వెళ్ళిండు 5 o'clockకే. అయితే బైర్ మహేష్ నాకు అప్పుడు ఫోన్ చేస్తే నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా, నేను కాల్ లిఫ్ట్ చేయలేదు.
ఇంకా నేను రిటర్న్ కూడా చేయలేదు. ఇంకా నెక్స్ట్ 11 అవుతుంది, టైం ఇంకా వస్తలే అని చెప్పి నేను మళ్ళీ ఆయనకి చేసిన, బైర్ మహేష్కి ఫోన్ చేసి, ఇంకా ఆయన లిఫ్ట్ చేయలేదు. మహేష్ కూడా లిఫ్ట్ చేయలేదు. చెయ్యలేదు ఆయన. అప్పటికే కృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? కృష్ణ ఫోన్ నా దగ్గరే ఉంది. మీ దగ్గరే ఉంది. ఓకే, కృష్ణ ఫోన్ తీసుకెళ్ళలేదు అసలు? తీసుకెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్ళలేదు? అంటే కృష్ణ సహజంగా ఎప్పుడైనా అలా ఫోన్ వదిలేసి వెళ్తాడా, లేకపోతే ఆ రోజే తీసుకెళ్ళలేదా? నాకు ఎప్పుడైనా ఇంకా బోర్ కొడుతుంది అన్నప్పుడు నాకు ఫోన్ ఇచ్చిపోతాడు. నాకు ఫోన్ లేదు. అట్లా నేను అప్పుడు కాల్ మాట్లాడుతున్నా, ఇంకా అట్లనే వదిలేసి వెళ్ళిపోయిండు, మరి తొందరగానే వెళ్ళిపోయిండు. ఓకే భార్గవి, మీరు కొద్దిసేపు లైన్లోనే ఉండండి. సూర్యాపేట డిఎస్పీ ఉన్నారు. ఖచ్చితంగా కృష్ణను చంపిన హంతకులు ఎవరో తేల్చుతాము, కఠిన శిక్ష పడేలా చేస్తామని అంటున్నారు. సూర్యాపేట డిఎస్పీ మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదామమ్మా. భార్గవి, డిఎస్పీ గారు నమస్తే అండి. నమస్తే అండి. డిఎస్పీ గారు, గతంలో మనం చూసాం అమృత ప్రణయ్ కేసు ఎంత సంచలనమైందో, నడి రోడ్డుపైన నరికేశారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరువు హత్య ఇక్కడ చోటు చేసుకుంది. కృష్ణను తన కుటుంబ సభ్యులే చంపేశారని భార్గవి అంటుంది. కృష్ణ హత్యకు కారణాలు ఏంటి అని ఇప్పటి వరకు మీకు తెలుస్తోందండి? అవునండి, వీళ్ళు 6 months బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, కులాంతర వివాహం చేసుకున్నారు. తర్వాత సపరేట్ ఉంటున్నారు. కులాంతర వివాహమే కారణమై ఉండొచ్చు. ఈ డిసీజ్కు కొంచెం 2 కేసులు ఉన్నాయి ఇతని మీద గతంలో. ఇంకేమైనా పాత కక్షల కులాంతర వివాహం ఇంకా ఫైనలైజ్ కాలేదు, అండర్ ఇన్వెస్టిగేషన్లు ఉందండి. కృష్ణ పైన గతంలో కేసులు ఉన్నాయండి? ఉన్నాయండి, ఉన్నాయి. ఏం కేసులు ఉన్నాయండి? 307 కేసెస్ ఉన్నాయి సార్. 2 307. యా. ఓకే, ఇంకొకటి 2 307లే. ఓకే, అంటే ఏంటి ఆ కోణంలో కూడా చూస్తున్నాము. ఇదైతే కన్ఫర్మ్ కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నది ఇక్కడ. ఇంకా ఏమైనా పాత కక్షలు అంటే బైరు మహేష్ అనే పర్సన్ ఉండు, అతను రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఈ అబ్బాయి కూడా డిసీజ్ కూడా రియల్ ఎస్టేట్ చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా రియల్ ఎస్టేట్ గొడవలు ఉన్నాయని ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేస్తున్నాం. ఓకే, అంటే ఎంతవరకు ఎవరైనా అదుపులోకి తీసుకున్నారండి? ఇంకెవరిని తీసుకోలేదు సార్. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు, మహేష్ని అండ్ నవీన్ని అని అంటున్నారు. లేదండి, ఇంకా ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. ఓకే, అంటే గతంలో 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టిన వాళ్ళు కూడా కారణమై ఉండొచ్చు అని ఏమైనా అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు? అదే ఆ కోణంలో కూడా మనం విచారిస్తున్నాం. ఓకే, కానీ మహేష్ నుంచి ఫోన్ వచ్చింది, ఆ తర్వాత ఫోన్ ఇంటి దగ్గర వదిలి వెళ్ళాడు అని భార్గవ్ అంటుంది. మహేష్ దగ్గరికి అది నిజమే. బైరు మహేష్ అనే పర్సన్ కాల్ చేసినాకనే అతను వెళ్ళిండు. ఓకే, అతను ముఖ్య పాత్ర అయి ఉండొచ్చు. మనం ఇంకా అక్కడ మనకు కస్టడీకి వస్తే గానీ మనం క్లియర్గా చెప్పలేము. ఇప్పటికైతే ఆ అమ్మాయి ఆరోపించేది ఏంటంటే మా బ్రదర్ ప్లస్ బైరు మహేష్ చేసి ఉండొచ్చు అవకాశం ఉందని చెప్తుంది. ఓకే, ఇప్పుడు మహేష్ అండ్ నవీన్ ఎక్కడున్నారు? పరారీలో ఉన్నారా? అంటే మాకు తెలుసు పరారీలో ఉన్నారు. 4 బృందాలు తిరుగుతున్నాయండి వాళ్ళ కోసం. రేపటికల్లా అరెస్ట్ చేస్తాం. ఓకే, అండ్ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర ఎటువంటి ఆధారాలు లభించండి? ఇంపార్టెంట్ ఆధారాలు ఏమైనా లభించాయా? అక్కడ ఏం లేదండి. థ్రోట్లింగ్ జరిగినట్టు అంటే గొంతు పిలిచి చంపినట్టు అనిపిస్తున్నది మనకు అక్కడ. ఆధారాలు అయితే ఏం లేదు. అతని బైక్ పక్కన ఉంది, ఆధారాలు అయితే ఏం దొరకలేదండి అక్కడ. అంటే మోస్ట్లీ పరువు హత్య అయ్యి ఉండొచ్చా? చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు తల్లిదండ్రులు భార్య ఆరోపించేది అయితే పరువు హత్యనే చెప్పుకోవచ్చు. ఓకే, సో మీరు మహేష్ కోసం నవీన్ కోసం అయితే గాలిస్తున్నారు, రైట్? అవునండి, అవునండి. ఓకే అండి, ఒకవేళ ఇది పరువు హత్య అయితే ఏం జరిగే అవకాశం ఉంటుందండి? మహేష్ పైన నవీన్ పైన ఎటువంటి కేసులు బుక్ చేసే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ మృతుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినాడు కాబట్టి అతను ఎస్సీ ఎస్టీ ఆల్రెడీ పెట్టినాము. ఎస్సీ ఎస్టీ ప్లస్ మర్డర్ కేసు సెక్షన్ పెట్టినాము. అది ట్రయల్, ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ మా అధికారుల ద్వారా అంటే ఫలితంగా విచారణ చేయించాలని ఒక ఆలోచన ఉన్నాం. అది ఫస్ట్ అరెస్ట్ అయితే కానీ మిగతా మనం స్టెప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇమీడియట్గా కేవలం మహేష్ అండ్ నవీన్ కోసం మాత్రమే గాలిస్తున్నారా, లేదా 307 కేసులు ఫైల్ అయ్యారు కదా, దానికి సంబంధం ఉన్న వ్యక్తుల కోసం కూడా గాలిస్తున్నారా? ఎవరిని అరెస్ట్ చేసే అవకాశం? ఆ కోణంలో విచారిస్తున్నాం అండి, వాళ్ళ కోసం ఆ కోణంలో విచారిస్తున్నాం. సో ఫస్ట్ మహేష్ అండ్ నవీన్ కోసం అయితే గాలిస్తున్నారు. అవునండి, అవునండి. రైట్, ఎప్పట్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందండి? మోస్ట్లీ రేపటికల్లా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అది మేమే అందరికి ఇన్ఫార్మ్ చేస్తాము.
ఒక కొలిక్కి వస్తుంది రేపటికల్లా అంతా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డిఎస్పీ గారు. భార్గవికి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే భార్గవి చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. తన కుటుంబ సభ్యులు గతంలో బెదిరించారు, ఆ కారణంతోనే చంపేశారు అని భార్గవి ఆరోపిస్తున్నారు. భార్గవికి మీరు ఏమన్నా ధైర్యం చెప్పగలుగుతారు? ఆమె కూడా వింటున్నారు. తప్పకుండా భార్గవికి తప్పకుండా మనం భరోసా ఇవ్వగలుగుతాం. పోలీస్ నుంచి ఎలాంటి మనం హెల్ప్ ఉన్నా మా అధికారుల ద్వారా మా ద్వారా తప్పకుండా దొరుకుతుంది. ఖచ్చితంగా మేము హెల్ప్ చేయగలుగుతాం భార్గవికి. మేము తోడుంటాం చివరి వరకు మేము ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తూనే ఉంటాం, తోడుంటాం పోలీస్ శాఖ. డిఎస్పీ గారు, భార్గవి వాళ్ళ నుంచి, భార్గవి అండ్ కృష్ణ నుంచి తన కుటుంబ సభ్యుల వల్ల ప్రాణహాని ఉందని ఎప్పుడైనా ఫిర్యాదులు వచ్చాయండి, కంప్లైంట్స్ వచ్చాయి స్టేషన్? లేదండి, కృష్ణ కానీ భార్గవి కానీ ఎప్పుడు మనకు కంప్లైంట్ చేయలేదు. అప్పుడు మిస్సింగ్ కేసు తర్వాత అంటే ఈ అమ్మాయి ఆ అబ్బాయి తోటి పోయినప్పుడు వీళ్ళ ఫాదర్, భార్గవి వీళ్ళ ఫాదర్ సైదులు కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు ఉమెన్ మిస్సింగ్ అయింది, అంటే ఆగస్టులో అయింది. తర్వాత అమ్మాయి మేజర్ కాబట్టి అది కేసు క్లోజ్ చేసిన వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు. తర్వాత మాత్రం మన దృష్టికి రాలేదు, పోలీస్ స్టేషన్ కూడా ఎలాంటి కంప్లైంట్ లేదు భార్గవి నుంచి కానీ కృష్ణ నుంచి కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్ డిఎస్పీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూర్యాపేట డిఎస్పీ చెప్తున్నారు ఈ కేసులో ఇంతవరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదని చెప్తున్నారు. రేపట్లోగా మహేష్ అండ్ నవీన్ అదుపులోకి తీసుకుని విచారిస్తామని చెప్తున్నారు. అండ్ కృష్ణ పైన అంతకుముందు 2 కేసులు ఉన్నాయి, 307 అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఉన్నాయి. ఆ కోణంలో విచారిస్తామని చెప్తున్నారు. కానీ ఇది పరువు హత్య అనటానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే మహేషే ఫోన్ చేశాడు అండ్ మహేష్ నవీన్ ఇద్దరు కూడా కలిసే ఉన్నారు, స్నేహితులుగానే ఉన్నారు. సో ఇప్పుడు కృష్ణని చంపే అవసరం వేరే ఎవరికీ లేదు. కొన్ని రోజుల నుంచి బెదిరిస్తున్నారు కాబట్టి తన నవీనే మహేష్తో కలిపి చంపేశారు తన భర్త కృష్ణని అని భార్గవి ఆరోపిస్తున్నారు. భార్గవి, ఓకే, ఆ రోజు వెళ్ళిన తర్వాత డిఎస్పీ మాట్లాడారు, విన్నావు కదమ్మా? ఖచ్చితంగా నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు, ఇంకా అదుపులోకి తీసుకోలేదని చెప్తున్నారు. సో మోస్ట్లీ ఇది పరువు హత్య అయి ఉంటుందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేపట్లోగా నిందితులను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఓకే, ఆ తర్వాత ఏమైంది? ఆ రాత్రి మహేష్కి ఫోన్ వెళ్ళట్లేదు, కృష్ణ రావట్లేదు, అర్ధరాత్రి అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? 3 o'clock అవుతుంది, అప్పటికి ఇంకా రావట్లే అని చెప్పి నేను మా వదినకి కాల్ చేశాను. కాల్ చేసి, వదిన ఇంకా బంటి రాలేదు, మరి ఎటుకి వెళ్ళిండో ఏమో, ఒక ఆయనకు ఫోన్ చేసిండు, లాస్ట్కి ఆ నెంబర్ ఇస్తే ఒకసారి నువ్వు కాల్ చేయని చెప్పి నేను చెప్పిన మా వదినకి. అయితే ఇంకా నెంబర్ ఇస్తే వదిన ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఫోన్. సరే అని చెప్పి నేను కాసేపటికి మళ్ళీ బైర్ మహేష్కి మళ్ళీ నేను చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అట్లనే మార్నింగ్ వరకు ఫోన్ చేస్తూనే ఉన్నా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంకా 6 o'clock అవుతుంది, ఇంకా వస్తలే అని చెప్పి అనుకుంటున్నాం. ఇంకా 6 o'clockకి 6:30కి అట్లా పోలీస్ వాళ్ళు కాల్ చేసి, ఇట్లా బంటి ఎక్కడికి వెళ్ళిండు, ఏ షర్ట్ వేసుకుంటూ, ఎట్లా కటింగ్ చేసుకుంటూ అని చెప్పి అవి అడిగేసరికి నేను చెప్తే ఇంకా ఏమైంది సార్ అంటే వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. మళ్ళీ అడిగిన నేను, చెప్పకపోయేసరికి ఇంకా వాళ్ళు తర్వాత కాల్ చేస్తామమ్మా అని చెప్పి కట్ చేసిరు. అప్పటికి నాకు విజయ్ అన్న అని ఒక ఆయన కాల్ చేసి, అరే ఇక్కడికి రాండిరా చెరువు కట్ట దగ్గరికి, పిల్లల మరి దగ్గరికి అనేసరికి నాకు భయం వేసి నేను ఏడ్చేస్తున్నా. ఇంకా ఫోన్ కట్ చేసి అసలు ఏమైంది, నిజమా కాదా అని చెప్పి నేను పిల్లల మరి ఒక ఆయనకి ఫోన్ చేసి అసలు ఏమైంది అని చెప్పి అడిగిపించిన. బంటన్న చనిపోయిండు అని చెప్పిండు. ఆ వార్త విన్న వెంటనే నీ పరిస్థితి ఏంటమ్మా? అసలు నేను నమ్మలేదు, నా బంటినట్లా చేస్తారని నేను నమ్మలేదు. అంతగానో చూసావా వెళ్ళి దగ్గరికి వెళ్ళి? నేను అక్కడికి వెళ్తుంటే ఇంకా ఏరియా హాస్పిటల్ తీసుకొస్తారు, నేను సగం దూరం వరకు వెళ్ళిన, ఇంకా రిటర్న్ అయినా మళ్ళీ ఏరియా హాస్పిటల్ దగ్గరికి వస్తురా. సో అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషిని పిలిచి చంపేశారు. రాత్రి వరకు నీతో కలుసున్న వ్యక్తి తెల్లారేసరికి లేడు అని తెలిసిన తర్వాత ఏంటి నీ పరిస్థితి ఏంటి? ఏమనిపించింది నీకు? ఇంకా అసలు నేను నమ్మలేను సార్. వస్తాడనే అనుకున్నా, 2 వరకు ఖచ్చితంగా ఇంటికి వస్తాడు. ఎప్పుడైనా 12 అవుతుంది, 2 అవుతుంది, ఆ టైం కల్లా వచ్చేస్తాడు ఇంటికి. నేను అసలు ఎవరు చెప్పినా నేను నమ్మలేదు, చూసిన దాకా నేను నమ్మలేదు. నా బంటికి అట్లా కాదు అని చెప్పి నమ్మలేదు. ఎలా ఉండేవారు మీరిద్దరు ఈ 6 నెలలు? నేను చాలా మంచిగా ఉండేవాళ్ళం. అసలు మా మధ్యలో వాళ్ళు వచ్చి ఇట్లా మమ్మల్ని చేసారు, మేము అసలు వాళ్ళ జోలికి వెళ్ళాము, ఏం చేయలేము. వాళ్ళని 1 రూపాయి అడగలేదు, వాళ్ళ కట్నం అడగలేదు,
ఏం అడగలేదు మేము, మా అంతటా మేము ఉంటున్నాం. ఉమ్. మా అన్నయ్యకి ఇంకా అట్లా చేసుకుండు అని చెప్పేసి కోపం ఉండి చంపాలి అని చెప్పి చాలా సార్లు వేరే వాళ్ళతో అన్నాడు. వేరే వాళ్ళతో అంటే ఇంకా బండి దగ్గరికి వచ్చి వాళ్ళు అన్నారు. మరి ఇలా చంపుతామని బెదిరిస్తున్నారు కదా, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయటం కానీ లేదంటే ఇతర పెద్దల దగ్గర వెళ్ళి అడిగించడం కానీ ఇవేం చేయలేదా? ఏం చేయలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఉండాల్సింది కదా. అప్పుడు ఇంకా కోపంలో ఉంటారు కదా, అట్లనే మాట్లాడతారు, అంత సీరియస్ తీసుకోరని చెప్పి మేము అనుకున్నాం. అంటే అన్ని కొన్ని రోజులు అయితే కోపం పోతుందేమో అనుకున్నాం. సో ఇలా చంపేస్తాడు అని అయితే నువ్వు అనుకోలేదు? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా చేస్తాడని. అసలు ఏం చేస్తాడు మీ అన్న? ఏం చేస్తాడు? తన యాక్టివిటీ ఏంటి? చిన్నప్పటి నుంచి నీతో ఎలా ఉండేవాడు? గొడవలు పట్టడం లేదంటే ఒక నేర ప్రవృత్తి కలిగి ఉండేవాడా నవీన్? భార్గవి ఫోన్ కట్ అయినట్టుంది. ఒకసారి మళ్ళీ భార్గవితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 6 నెలల క్రితం భార్గవి కృష్ణ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కృష్ణ భార్గవి అన్న నవీన్కి స్నేహితుడు, వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ప్రేమబంధం ఏర్పడింది. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో భార్గవి కుటుంబ సభ్యులు ఆ పెళ్లిని ఒప్పుకోలేదు, వేరే సంబంధాలు చూస్తూ ఉన్నారు. కానీ ఆమె మాత్రం ప్రేమించిన కృష్ణతోనే వెళ్ళిపోవాలి అని అనుకుంది. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ బ్లూ షర్ట్లో కనిపిస్తున్నాడు కదా, అతనే బైరి మహేష్. అండ్ ఇప్పుడు మీకు కండువా వేసుకొని కనిపిస్తున్న వ్యక్తి నవీన్ గౌడ్. ఇద్దరు కలిసే కృష్ణని చంపేశారు అని భార్గవి చెబుతోంది. ఇది మరో పరువు హత్య. అదే అనధికారికంగా వస్తున్న సమాచారం ప్రకారం నవీన్ మహేష్ ఇద్దరు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు అని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇంకా ధృవీకరించట్లేదు. ఇటు కృష్ణపై కూడా 2 కేసులు ఉన్నాయని డిఎస్పీ చెప్తున్నారు. 307 కేసులు ఉన్నాయి, ఆ కోణంలో విచారిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ జరిగింది మాత్రం పరువు హత్యే. భార్గవి కుమిలిలా నిన్నంతా ఏడ్చి ఆమె కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి. ఏడవటానికి కన్నీళ్లు రానంతగా ఆమె కన్నీళ్లు ఇంకిపోయాయి. ఆమె అక్కడ కనిపిస్తున్నారు. ఆర్టీవీతో కూడా మాట్లాడారు, డిఎస్పీతో కూడా మనం మాట్లాడాం. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా అనధికారికంగా వస్తున్న సమాచారం ప్రకారం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి మీరు చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన బైరి మహేష్, నవీన్ గౌడ్ ఇద్దరు కూడా. చెల్లి వేరే పెళ్లి చేసుకుందని కోపంతో నవీన్ చెల్లి భర్తను చంపించేసిన ఘటన మీకు గుర్తుందా? ఎంతమందికి గుర్తుందో ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మారుతీరావు ఘటన. మారుతీరావు, అమృత ప్రణయ్ ఇద్దరు కూడా అప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. దాంతో కోపంతో రగిలిపోయాడు అమృతరావు. కూతురు పెళ్లి చేసుకున్న భర్త నడి రోడ్డుపై కత్తులతో నరికించేశాడు. ఆ తర్వాత కేసులు అయ్యాయి. ఆ తర్వాత అమృతరావు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబం అంతా రోడ్డున పడిపోయింది. కేవలం కక్షలు కార్పణ్యాలు, మనుషులం అనే విషయాన్ని మర్చిపోయి కులాలు అనే గోడలు కట్టుకొని కత్తులు దూస్తున్న దుర్మార్గమైన ఘటనలు ఇంకా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సూర్యాపేటలోనే మరో అలాంటి ఘటన చోటు చేసుకుంది. అసలు సూర్యాపేటలో ఎంత కుల వివక్ష ఉందా? కులం ముందు కూతురు కూడా ఊడిపోయిందా? కులం ముందు కన్న బంధం ఊడిపోయిందా? కులం ముందు తోడబుట్టిన బంధం ఊడిపోయిందా? కులం ముందు రక్తబంధం ఊడిపోయిందా? ఈ ప్రశ్నలే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కేసు విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆమె కులాంతర వివాహం చేసుకోవడమే నేరమా అని ప్రశ్నిస్తోంది. మానవ సంబంధాల కంటే కులాల గోడలే ముఖ్యమా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. 6 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు. 6 నెలల నుంచి అడపదడప నవీన్ నుంచి బెదిరింపు ఫోన్స్ వస్తున్నాయి, బైరి మహేష్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి. మొన్న సాయంత్రం 5 గంటలకు మహేష్ నుంచి ఫోన్ వచ్చింది. మహేష్ నుంచి ఫోన్ రావడంతోనే తన ఫోన్ ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అమ్మాయికి వేరే ఫోన్ లేదు. పాపం తన ఫోన్ చూసారా. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఈ రోజుల్లో చాలామంది పార్ట్నర్కి ఫోన్ ఇవ్వడానికే భయపడుతుంటుంటారు. అలాంటిది ఆ వ్యక్తి ప్రేమించిన మనిషికి తన ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తన దగ్గర ఫోన్ లేదు. ఎందుకంటే మహేష్ పిలిచాడు, నమ్మకంగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి తను రావడం లేదు, చీకటి పడిపోతుంది. మహేష్కి ఫోన్ చేసింది ఆమె, మహేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. దీంతో కంగారు పడ్డ ఆమె అర్ధరాత్రి అయింది, రాలేదు. తెల్లవారిన తర్వాత పోలీసుల నుంచి, తెలిసిన వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. పిల్లల మరి దగ్గర ఆ బావి దగ్గర, వ్యవసాయ బావి దగ్గర తను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన లైఫ్ పార్ట్నర్, తన జీవితం, తనలో సగం అక్కడ చనిపోయాడనే వార్త తెలిసిన తర్వాత ఒక్కసారిగా ఆమె గుండె పగిలిపోయింది. అక్కడికి వెళుతూ ఉంటే మార్గ మధ్య నుంచి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇప్పుడు ఆమె చెప్తోంది తన అన్నే చంపించేశాడు అని చెప్తోంది.
అప్పటి వరకు ముందు రోజు సాయంత్రం వరకు తనతో ఉన్న తన భర్త తన అన్న కారణంగా ఇప్పుడు శవంగా మారిపోయాడు. ఎన్నోసార్లు వదిలేసి వచ్చే అని పిలిచినా ఆమె తన ప్రేమకే కట్టుబడి ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు వెంటే నిలబడింది, అతను కూడా ఆమె వెంటే నిలబడ్డాడు. కానీ ఫోన్ చేసి పిలిచి నిర్దాక్షిణ్యంగా చంపేశారు కృష్ణను. మా ప్రతినిధి రమేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రమేష్, పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం, మనకి తెలుస్తున్న వివరాల ప్రకారం పోలీసుల అదుపులో 2 ఉన్నారని అనధికారికంగా చెప్తూ ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం వాళ్ళ పరారీలో ఉన్నారు, వాళ్ళ కోసం 4 బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు చెప్తున్నారు. సో ఈ కేసులో ఇప్పటి వరకు సాధించిన పురోగతి ఏంటి? రైట్ రోహిత్, నిన్ననే వారు ఎప్పుడైతే వారి హత్య చేశారో, హత్య చేసిన తర్వాత నేరుగా వారే పోలీస్ స్టేషన్ కి వచ్చి కూడా లొంగిపోయినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎవరైతే ఉన్నారో మహేష్, అదేవిధంగా భార్గవి సోదరుడు నవీన్, ఇద్దరితో పాటు మరొక 2 కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. మొత్తం 4 ఉన్నారు. సాయంత్రం సమయంలో ఎప్పుడైతే మహేష్ కాల్ చేసి పిలిపించారో అతను ఇంట్లో నుంచి వెళ్ళడం జరిగింది. ఇందాక భార్గవి చెప్పినట్టు కూడా ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అతన్ని కారులో తీసుకెళ్లారు. కారులో తీసుకెళ్లి గొంతు నలిమి కూడా చంపడం జరిగింది. ఆ తర్వాత చంపిన తర్వాత అక్కడ ఏదైతే పిల్లల మరి రోడ్లో మనం మూసి కెనాల్ ఉందో ఆ కాల్వ కట్టపై పడేయడం జరిగింది. బండరాళ్లతో కొట్టి చంపారు. అదేవిధంగా 10-20 మంది పాల్గొన్నారు అనేది ఇది పూర్తిగా అవాస్తవం. కేవలం మహేష్, నవీన్ తో పాటు మరొక 2, మొత్తం 4 కూడా ఉన్నారు. 4 హత్య చేసిన తర్వాత వారే పోలీసులతో కూడా లొంగిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఎవరైతే ఉన్నారో ఆ హంతకుడు. ఓకే రమేష్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. భార్గవి మనకి అందుబాటులోకి వచ్చారు. అంటే భార్గవికి సపోర్ట్ చేస్తూ కూడా కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. మీరు భార్గవికి సపోర్ట్ చేస్తే ఏదైనా మెసేజ్ పెడితే ఆమెకు అండగా నిలబడతాను అంటే ఆ విషయాన్ని కూడా నేను చెప్తాను. ఇక్కడ నారి కమెంట్ చేశారు, ప్రాణాలు తీస్తారా, ఇదేమి కులాలు, అందరూ ఒకటే కులం అంటారుగా, ఇది చెప్పుకోవటానికి అంటూ ఆయన ఒక కమెంట్ చేశారు. ఒక సపోర్ట్ చేస్తున్నారు. మనుషులందరూ సమానమనే ధర్మం వచ్చేంత వరకు దేశంలో అన్ని రొటీన్గా జరుగుతుంది. ఇలా కమెంట్ చేస్తున్నారు. మీరు భార్గవికి సపోర్ట్ చేయాలనుకుంటే మీరు మెసేజ్ చేయండి, నేను భార్గవికి ఆ మెసేజ్ చదివి వినిపిస్తాను. భార్గవి, పోలీసులు అయితే మీకు న్యాయం చేస్తాము అని చెప్తూ ఉన్నారు, కానీ పోలీసులు అదుపులో ఉన్నారు అని అనధికారికంగా వస్తున్న సమాచారం. ఓకే, ఇప్పుడు నీకు ఏం కోరుకుంటున్నావు అమ్మా? నువ్వేం కోరుకుంటున్నావు? నా భర్తకు జరిగినట్టు వాళ్ళకు కూడా జరగాలి. ఎవరైతే చేసిరో వాళ్ళు కూడా అట్లనే కావాలి. వాళ్ళని శిక్షించాలి ఖచ్చితంగా. వాళ్ళని వదిలిపెట్టేదే లేదు, అది ఎవరైనా సరే. సో మీ భర్తను చంపిన వాళ్ళను ఖచ్చితంగా మరణశిక్ష విధించాలి అని కోరుకుంటున్నావు, రైట్? ఓకే, మీ అన్న కదా చిన్నప్పటి నుంచి మీరందరూ కలిసిమెలిసి పెరిగిన అన్న, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అప్పుడు నువ్వేమన్నా మాట్లాడావా మీ అన్నతో? అన్న వద్దన్నా, పెళ్లి చేసుకున్నాను, వదిలే అన్నా, మేము బతుకుతామని ఏమన్నా చెప్పావా? అప్పుడు అన్నప్పుడు నేనేం సైలెంట్గా ఉన్నా, ఈ కోపంలో అట్లా అంటారులే అని చెప్పి నేనే అనుకున్నా. ఓకే, మీ అన్నతో నువ్వేం మాట్లాడలేదా? నేను మా అన్నయ్యతో అంత మాట్లాడను, ఎప్పుడు సీరియస్ గానే మాట్లాడతాడు. అంటే నేను లవ్ చేస్తున్నా అని చెప్పి మాట్లాడలేడు కొన్ని రోజులు. చిన్నప్పటి నుంచి మీ అన్న నువ్వు ఎలా ఉండేవారు? చాలా మంచిగా ఉండేవాళ్ళు. సో నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి నీపై కోపం పెంచుకున్నాడు. నేను ఎప్పుడైతే ప్రేమించానో బంటిని, అప్పుడు మా అన్నయ్యకి తెలియంగానే అట్లా ఉన్నాడు, కోపంగా మాట్లాడడం, అసలు మాట్లాడకుండా ఉండడం. సో ఈ 6 నెలల్లో మీ కుటుంబ సభ్యులతో నువ్వు ఒక్కసారి కూడా మాట్లాడలేదా? మీ అమ్మతో కానీ? మాట్లాడాను, మమ్మీతో మాట్లాడాను. మమ్మీ ఇంకా నార్మల్ గా మాట్లాడేది, వస్తావా తీసుకెళ్ళనా అని చెప్పి మాట్లాడేది. నేను రాను మమ్మీ, ఆల్రెడీ నాకు పెళ్ళి అయింది కదా, నేను ఎట్లా వస్తా, నేను నా బంటితోనే ఉంటా, వేరే పెళ్లి చేసుకున్నానికి నేను ఎట్లా చేసుకుంటా, అట్లాంటి దాన్ని కాదు నేను అని చెప్పి మమ్మీకి చెప్పేదాన్ని. అంటే కృష్ణను వదిలేసి వచ్చేయమనేవారా? అవును. నువ్వు రానని చెప్పావు. ఓకే, మీ మమ్మీ కూడా ఎప్పుడు బెదిరించలేదు నువ్వు చావు లేకపోతే ఇలాగా? ఏమనలేదు ఇప్పుడు. మీ చిన్న వంశీతో కూడా ఎప్పుడైనా అన్న పెద్దన్న నవీన్ ఇలా బెదిరిస్తున్నాడు చెప్పు అని కూడా నువ్వేమీ చెప్పలేదు ఇప్పుడు? నేను ఎప్పుడు చెప్పలేదు. ఓకే, ఇక్కడ ఎవరెవరు ఉండేవారు మీ ఇంట్లో? ఇక్కడ కృష్ణతో పాటు ఎవరెవరు ఉండేవారు?
ఇంకా వాళ్ళ అమ్మమ్మ, నేను, బంటి. కృష్ణ పేరెంట్స్? వాళ్ళ మమ్మీ చనిపోయింది, ఇంకా వాళ్ళ డాడీ వేరే దగ్గర రెంట్కుంటాడు. సో వాళ్ళ అమ్మమ్మ మీరు కలిసి ఉండేవారు. నిన్ను చాలా బాగా చూసుకునేవాడు ఈ 6 నెలల్లో. ఏమని పిలిచేదన్న? బంటి అని పిలుస్తారా కృష్ణని? నాన్న అని పిలుస్తా. ఏమా? నాన్న అని పిలుస్తా. ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది మనసులో? అసలు నీ చుట్టూ ఉన్న ఆలోచనలు ఏంటి? ఏడ్చి ఏడ్చి ఇప్పటికీ ఏడ్చి కన్నీళ్ళు రావట్లేదు సార్. అంత దారుణంగా చెప్పారు నా బంటిని. అంతగానో ఏం చేసిన బంటి, అంత కొట్టి కొట్టి ఫేస్ మీద చంపేసారు. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి, మరణ శిక్ష పడాలి వాళ్ళకి ఖచ్చితంగా. అంటే నువ్వు అనుకోలేదు బెదిరిస్తున్నారు తప్ప ఇలా చంపేస్తారని నువ్వు ఎప్పుడు అనుకోలేదు? నేను ఎప్పుడు అనుకోలేదు. మీ సూర్యాపేటలోనే జరిగింది కదా అమృత ప్రణయ ఘటన, గుర్తుందా నీకు? గుర్తుంది. మరి ఆ ఘటన ఉన్నప్పుడైనా వీళ్ళు ఇలాగ అంటున్నారు, ప్రాణాపాయం ఉంటుందేమో అని పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సిందేమో. అన్నావా ఎప్పుడైనా పోలీసులు ఫిర్యాదు చేద్దామని నువ్వు ఎప్పుడైనా బంటితో? అన్న ఇంకెక్కువ మాట్లాడితే మనం స్టేషన్ లో చెప్పేద్దాం అని చెప్పి నేను అన్నా. డైరెక్ట్ గా వచ్చి అనట్లేడు, వేరే వాళ్ళతో ఆడడం అట్లా చేయడం చేస్తాడు అన్నయ్య. ఇంకెవరు మహేష్ కాకుండా ఇంకెవరైనా బెదిరించేవారు ఎప్పుడైనా? లేదు నాకు. అంటే ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ ఎదురుపడ్డారా మీ నవీన్ కానీ వీళ్ళు ఎవరైనా పెళ్ళైన తర్వాత? లేదు, మహేష్ తోని మాట్లాడిండు. ఒక 1 month నుంచే మాట్లాడుతుండు బైర్ మహేష్ తోని. ఏంటి ఏం మాట్లాడేవాడు బైర్ మహేష్ తోటి ఈ 1 month నుంచి? ఇలా బైర్ మహేష్ రియల్ ఎస్టేట్ కాబట్టి బంటి కూడా రియల్ ఎస్టేటే. ఇట్లా ల్యాండ్ ఉంది అన్నయ్య, ఇక్కడ ఇక్కడ ఇది ఉంది, ఇట్లా కావాలా, కొంటావా, ఇట్లా మనకు వస్తుంది ఇడా అని చెప్పి మాట్లాడడం, ల్యాండ్ నీకు ఇప్పిస్తా అని మాట్లాడడం జరిగింది వాళ్ళిద్దరు. అట్లా 1 month దాకా మాట్లాడిన బంటి ఇంకా నమ్మిండు. నమ్మి ఇంకా ఆ రోజు అలా వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు మీ తల్లిదండ్రులు పిలిస్తే వెళ్తావమ్మా? నేను వెళ్ళను. నేను ఎందుకు వెళ్ళాలి? ఆయన వాళ్ళు అట్లా చేస్తే నేను ఎట్లా వెళ్తా? నేను మా వదిన ఉన్నది, మా మామయ్య ఉన్నాడు, నేను వాళ్ళతోనే ఉంటా. వదిన మావయ్య అంటే? మామయ్య వాళ్ళ డాడీ. ఓకే, వాళ్ళ డాడీ మామయ్య అంటే. వదిన అంటే వాళ్ళ అక్క. వాళ్ళు బాగా చూసుకునేవారు నిన్ను? చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు నన్ను. సో ఫస్ట్ నీకు ఎవరు చెప్పారు బంటికి ఇలా జరిగింది అని? నీకు ఫోన్ చేసి ఫస్ట్ చెప్పింది ఎవరు? పోలీస్ వాళ్ళు ఫోన్ చేసారు. చేసి ఇట్లా ఇట్లా ఏం షర్ట్ వేసుకుంటూ బంటి ఏ బైక్ మీద వెళ్ళిండు, ఏ కటింగ్ చేసుకుండు అని చెప్పి అడిగి. ఎన్ని గంటలకి? నిన్న పొద్దున్న కదా? 6:37 అట్లా ఫోన్ చేశారు. అప్పటికే పోలీసులకి ఎవరు కంప్లైంట్ చేశారు? తెలియదు ఇంకా. తర్వాత ఎవరు చెప్పారు నీకు పోలీసుల తర్వాత? ఒక అన్నయ్య ఫోన్ చేసిండు, విజయ్ అన్నయ్య. అయితే ఇంకా ఆయన కూడా అట్లా డైరెక్ట్గా ఏం చెప్పకుండా ఇక్కడికి రండి పిల్లలు మరి కట్ట మీదకి అని అంటే, ఇంకా నాకు భయం వేసి నేను పిల్లలు మరి ఒక అన్నయ్యకి ఫోన్ చేసి ఏమైందని కనుక్కుంటే చనిపోయిండు బంటి, చంపేసిరు అని చెప్పి చెప్పింది. పిల్లలు మరి అంటే ఎంత దూరం ఉంటుంది మీ ఇంటికి? కొంచెం దూరం ఉంటుంది. అంటే మా ఊరు పిల్లలు మరియే. ఓకే, సో ఇప్పుడు మీ అన్నకి ఫోన్ చేసి ఏమైనా చెప్పాలనిపిస్తుందా? ఇప్పుడు మీ అన్న నీ ముందు ఉంటే ఏం మాట్లాడాలనిపిస్తుంది నీకు? నిన్ను కట్టుకున్న భర్త, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నీ అన్న కారణంగా చనిపోయాడు. సో ఇప్పుడు నీ కళ్ళ ముందు నీ అన్న ఉంటే ఏం మాట్లాడాలనిపిస్తుంది? నేను అసలు మాట్లాడను, ఆయన ముఖం చూడను. ఏం పాపం చేసిండు ఆయనకి? ఎప్పుడు నవీన్ ఒక మాట కూడా అనలేదు బంటి.
నవీన్ ఎన్ని తిట్టినా కూడా బంటి ఒక్క మాట కూడా అన్నాడు. సరే నా వాళ్ళు తర్వాత మాట్లాడతారులే అని చెప్పి అనేవాడు నాతోని. మీ జీవితం గురించి ఏం మాట్లాడుకునేవారు? మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదు కదా, ఇప్పుడు నీకు జీవితాంతం తోడుండాల్సిన భర్తను కూడా లేకుండా చేశారు. సో ప్రేమించి పెళ్లి చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత లైఫ్ గురించి ఎలాంటి ఆలోచనలు చేసేవారు? మేము మొన్ననే ఇంకా మేము ఇల్లు కట్టాలి, ఇంకా ప్లేస్ కొనాలి అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇంకా 1 వీక్ తర్వాత మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి మాట్లాడుకున్నాం. రెంట్కి ఉందాము, ఇల్లు సరిపోవడం లేదు, రెంట్కి ఉండి మనం ఒక ప్లేస్ లో ఇల్లు కట్టుకుందాము అని చెప్పి చెప్పిండు. మాట్లాడుకుని జరిగింది అట్లా. అంటే మీ అన్న ముందు నుంచి కూడా కొంచెం ఈ కుల వివక్షతో ఉండేవాడా? అవును. సో స్నేహం చేయడానికి పనికొచ్చింది కానీ చెల్లెలు పెళ్లి చేసుకుంటే మాత్రం ఓరవలేక చంపేశాడు. ఏం చేసేవాడమ్మా కృష్ణ? ఏం చేసేవాడు? రియల్ ఎస్టేట్. ఓకే. సో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి ఇలా అని ఎన్నో కలలు కంటూ ఉండేవారు, రైట్? నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ సెకండ్. ఏం మాట్లాడుతుండేవాడు నీతో జనరల్గా లైఫ్ గురించి? ఎందుకంటే నువ్వు పేరెంట్స్ని వదిలొచ్చేసావు కదా, కొంచెం తల్లిదండ్రులను వదిలొచ్చానన్న బాధ ఉంటుంది కదా నీలో. సో దాని నుంచి వండకుండా ఉండటానికి ఏం మాట్లాడేవాడు నీతో? నీ పేరెంట్స్ కంటే నేనే చాలా బాగా చూసుకుంటా, నేను ఎప్పుడు ఏమన్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను చేసుకున్నా, నువ్వు కావాలనే చేసుకున్నా, నేను ఎప్పుడు ఒక మాట అన్నాను ఏమన్నాను అని చెప్పేవాడు. మనం ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, మనం కూడా ఇల్లు కట్టుకోవాలి, అందులాగా మనం కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేవాడు. సో నువ్వేం పేరెంట్స్ కంటే ఎక్కువ నేనే చూసుకుంటా అట్లా అనేవాడు. సో నువ్వెటువంటి ప్లాన్స్ చేసుకున్నావు అసలు నీ లైఫ్ కోసం? మేము ఇంకా మాట్లాడుకునేవారం, అంటే ఎక్కడైనా ప్లేస్ ఉంటే మనకి ఏ కష్ట ప్లేస్ ఉంటే అమ్మి మనం వేరే ప్లేస్ లా ఇల్లు కడదామా అన్నట్టుగా మాట్లాడినాం. సో ఇప్పుడు కృష్ణ లేడు అనే విషయం గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? కృష్ణ లేడు అనిపిస్తలే, ఎప్పుడు నాతోనే ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు నాతోనే, మేము మంచిగా ఆడుకుంటాం, ఒక ఫ్రెండ్స్ లాగా మంచిగా ఉంటాం. చాలా మంచిగా చూసుకునేవాడు నన్ను. అంత బాగా చూసుకునేవాడని చెప్తున్నావు. అసలు మీరు ప్రేమించుకునేటప్పుడు తను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పాడా, నువ్వు తనను ఇష్టపడ్డావా? తనే చెప్పిండు ఫస్ట్. తనే నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పాడు. సో అప్పుడు నువ్వేమన్నా అన్నావా? కులాలు వేరు కదా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేమనే భయం అప్పట్లో నీలో ఏమన్నా ఉండేదా? తను ఆ లవ్ ప్రపోజల్ చేసినప్పుడు నువ్వు ఏం చెప్పావు అప్పుడు? నేనేం అట్లా కులం మీద ఏం మాట్లాడలేదు. ఒక 1 వీక్ అట్లా టైం తీసుకున్నా. తర్వాత సరే అని చెప్పి చిన్నగా మాట్లాడడం స్టార్ట్ చేసినాం. అట్లా మాటల్లో అట్లా నేను చెప్పేసిన నేను కూడా ఇంకా ఓకే అని. అంటే మీరు పెళ్లి చేసుకోవటం 6 నెలల క్రితం కదా మీరు పెళ్లి చేసుకున్నారు? అంతకు ముందు ఎన్నాళ్ళ నుంచి తెలుసు, ఎన్ని ఇయర్స్ నుంచి మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉండేది? 3 years నుంచి. 3 years నుంచి. సో 3 సంవత్సరాలు ప్రేమించి 6 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో మీ అన్నకి ఏం డౌట్ రాలేదా? ఎప్పుడు డౌట్ వచ్చి బెదిరించడం కానీ ఏమన్నా చేశాడా? అమ్మా వినిపించలేదు సార్. మీరు ప్రేమించుకుంటున్నారు అనే విషయం మీ పెళ్ళికి ముందు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? ఆ సమయంలో ఏమన్నా బెదిరించడం, ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా చేయటం ఇలాంటివి ఏమైనా చేసేవాడా నవీన్?
ఆ, నేను లవ్ చేస్తున్నా అని తెలిసింది ఇంట్లో. తెలిసినాకనే నాకు పెళ్లి సంబంధాలు తేవడం అట్లా చేసేసరికి నేను చేసుకోను అని చెప్పిన ఇంట్లో వాళ్ళకి. చేసుకోను అని చెప్పినా కూడా వాళ్ళు ఫోర్స్ చేయడం జరిగింది. అయితే ఇంకా నేను బంటికి చెప్పి, బంటి ఇట్లా నాకు సంబంధాలు వస్తున్నాయి, నేను ఉండను, మరి పెళ్లి చేసుకుందామా అంటే చేసుకుందామని చెప్పి మేము పెళ్లి చేసుకున్నాం. ఎక్కడ చేసుకున్నారు పెళ్ళి? నెక్కర్కల్లో చేసుకున్నాం. నకరేకల్లో. అప్పుడు ఎవరు సపోర్ట్ చేశారు మీకు? బంటి ఫ్రెండ్స్. బంటి ఫ్రెండ్స్. ఓకే. పెళ్లి చేసుకున్న తర్వాత నవీన్కి ఎప్పుడు తెలిసింది, ఇంట్లో ఎప్పుడు తెలిసింది? నేను పెళ్లి చేసుకున్న వెంటనే మమ్మీకి ఫోటో పెట్టి కాల్ చేసిన. ఓకే. మమ్మీ నేను పెళ్లి చేసుకున్నా, ఇంకా నన్ను వెతక్కురి అని చెప్పేసిన. ఆ తర్వాత నవీన్ ఫోన్ తీసుకొని మిమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టాడు. అసలు నిజానికి ఇలా కులాంతర వివాహం చేసుకున్నారన్న కోపంతో, అంటే చెల్లి కంటే కులం ఎక్కువైపోయింది అని నీకు అనిపించినప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళు అట్లా చేస్తారని నేను ఫస్ట్ అనుకోలేదు. నార్మల్గా కోపంలో మాట్లాడుంటారేమో, కోపం ఉంటుందిలే ఫస్ట్ కదా అని చెప్పి నేను అనుకున్నా. ఒక 1 year తర్వాత వాళ్ళే కలుస్తారు, కోపం అంతా పోయింది అని అనుకున్నా. వీళ్ళు ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు. అంటే మనసులో కూడా ఎప్పుడు భయం ఏమి లేదా? ఒకవేళ ఇలా బెదిరిస్తున్నారు కదా, చంపేస్తారేమో అనే భయం నీకు మనసులో ఎప్పుడు లేదా? ఎప్పుడు లేదు. సో ఉండుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఉండేదానికి. ఇంకెక్కువ మాట్లాడితే, అంటే ఇంకా వేరే మ్యాటర్స్ వల్ల ఇంకెక్కువ మాట్లాడి ఉంటే మేము కంప్లైంట్ ఇచ్చేవాళ్ళమేమో. ఇంకా వేరే వాళ్ళ దగ్గర పోయి ఇట్లా నేను చంపేస్తా అది ఇది అని చెప్పి ఇంకెక్కువ మాట్లాడుంటే. సో నీ గురించి, అంటే నీ భవిష్యత్తు, నువ్వు డిగ్రీ వరకు చదివావు కదా, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి అని నీ గురించి ఏమన్నా కృష్ణ కలలు కంటూ ఉండేవాడా బంటి? నేను ఎంతవరకైనా చదివిస్తా, ఎక్కడికైనా చదవడానికి పంపిస్తా, నేను నువ్వు సాఫ్ట్వేర్ చేయాలి, నేను చేపిస్తా అని చెప్పి అన్నాడు. పిల్లలంటే కూడా ఇష్టమా కృష్ణకి? పిల్లల గురించి ఎలాంటి అమ్మా? ఇష్టం, చాలా ఇష్టం. అంటే ఒక ఫ్యామిలీ గురించి, ఇలా పిల్లలు ఉండాలి, మనకి ఇల్లు ఉండాలి, ఇలాంటి మాటలు ఏం మాట్లాడుతుండేవాడు? పిల్లలు ఉండాలి అనుకున్నాం కానీ ఇంకా నాది స్టడీ ఇంకా రాలే కాబట్టి అట్లా ఆగిపోయినాం. ఇంకా మేమున్న సిచ్యువేషన్ లో కొంచెం మనీ సంపాదించాలి, ఆ తర్వాతనే మేము పిల్లల్ని కనాలి. మనీ లేకుంటే ఇప్పుడు ఏం చేయలేం కదా, వాళ్ళని పెంచి పెద్ద చేయాలంటే మనీ కావాలి. మాకు లేకుండా వాళ్ళకి లేకుండా ఇబ్బంది పడితే బాగుండదని చెప్పి మేము అప్పుడే ఏం ప్రిపేర్ కాలేదు. ఇప్పుడు అంటే బంటి మీద కొన్ని కేసులు ఉన్నాయని అంటున్నారు, ఏంటవి? అది వేరే వాళ్ళది గొడవ అయితే తిన మీద వేసిండ్రు, ఈయన కూడా వెళ్ళిండ్రు అని చెప్పి అట్లా వేసిండ్రు. అమ్మ తిన్నావా నిన్నటి నుంచి? కనీసం ఏమన్నా లేదు, ఎందుకంటే నీ నోట్లోంచి కనీసం మాట కూడా రావట్లేదు. అసలు నిన్న నుంచి ఈ రోజు వరకు, నేను ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏంటి నీ పరిస్థితి? అసలు ఎలా గడిచాయి క్షణాలు? కృష్ణ లేడు, చనిపోయాడని క్షణం గుర్తొస్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏడ్చి కన్నీళ్ళు కూడా రావట్లేవు, అంత బాధ అవుతుంది లోపల. బాధ ఒకవైపు, కోపం ఒకవైపు వస్తుందా? సో ఫైనల్గా ఏ న్యాయం కావాలని అనుకుంటున్నావు? దీని వెనుక కనీసం మీ ఫాదర్ కూడా ఏమైనా తెలిసి ఉంటుందని అనుకుంటున్నావా? మీ ఫాదర్కి తెలియకుండానే ఇదంతా నవీన్ చేశాడని అనుకుంటున్నావా? మా ఫాదర్కి తెలియదనే నేను అనుకుంటున్నా. మా ఫాదర్ అయితే దాంట్లో ఏం చెప్పాడు అట్లా చెయ్యని. ఇంకెవరు మీ ఫ్యామిలీలో, చిన్నాళ్ళు లేకపోతే అన్నయ్యలు, మిగిలిన ఇంకెవరైనా మీ అన్నయ్యకి సపోర్ట్ చేసి ఉంటుంటారా? బైరి మహేష్తో పాటు ఇంకెవరైనా?
తెలియదు ఇంకా. సో మీ బంటిని చంపించిన మీ అన్నకైతే మాత్రం ఉరిశిక్ష పడాలని నువ్వు అనుకుంటున్నావు, రైట్? అవును, ఖచ్చితంగా పడాలి. నా బంటిని ఎట్లా చంపిందో అట్లనే చంపాలి. ఎవరెవరు చంపిరో వాళ్ళందరినీ చంపాలి. నువ్వు వెళ్ళేటప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసానన్నావు కదా, చివరి చూపు చూసావా బంటిని? చూశాను. చూసినప్పుడు ఏం మాట్లాడాలనిపించింది నీకు? ఎందుకంటే నాకు మాటలు రావట్లేదు నిజానికి, కానీ ఒక్కసారి నీ భావోద్వేగం అనేది జనాలకి తెలియాలన్న ఉద్దేశంతోనే నేను ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఎందుకు అంటే కన్నబంధం కంటే, తోడబుట్టిన బంధం కంటే, రక్తబంధం కంటే కులం గోడలు ఎక్కువైపోయి ప్రేమించారు అనే కారణంతో కుటుంబ సభ్యులను, లేదంటే ఆ కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకున్న వాళ్ళని చంపేసే దిగజారుడు తనానికి ఇంకా ఈ దిగుతున్నారు మనుషులు. అందులో భాగంగానే అప్పుడు ప్రణయ్ అమృత పెళ్లి చేసుకున్న ప్రణయ్ని మారుతీరావు చంపించేశాడు. ఇప్పుడు భార్గవి పెళ్లి చేసుకున్న వ్యక్తిని భార్గవి అన్న నవీన్ చంపించేశాడు. సో ఇలాంటి సందర్భంలో ఒకసారి కుటుంబ సభ్యులు వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంత హాయిగా ఉంటున్నారు, అలాంటి వాళ్ళ జీవితంలోకి కులం అనే కారణంతో చొచ్చుకుని వెళ్ళి కత్తులు దూసాం. సో తద్వారా వాళ్ళకి మనసుకు కలుగుతున్న బాధ ఏంటి అనేది మీకు చెప్పాలన్న ఉద్దేశంతో. ఎందుకంటే ఇలాంటి భావజాలం, నవీన్ లాంటి భావజాలం ఉన్న వ్యక్తులు చాలామంది కనబడుతుంటుంటారు. సో వాళ్ళకి తెలియాలని నేను ఆమె ఇన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను. సో ఫైనల్గా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ జీవితం నిర్జీవంగా అక్కడ పడి ఉన్నప్పుడు ఏం మాట్లాడాలనిపించిందమ్మా? ఏం చెప్పాలనిపించింది బంటితో నీకు? బంటితో నేను 2 days బ్యాకే నాతో ఇట్లా బంటి అన్నాడు, నేను లేకపోతే ఉంటావా నువ్వు అని చెప్పంటే, లేదు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తా అని చెప్పి మాట్లాడినా. ఎందుకన్నాడు ఆ మాట? ఏమో తెలియదు, నార్మల్గా అప్పుడప్పుడు అనేవాడు నేను లేకపోతే నువ్వు ఉంటావా అని చెప్పి. నేను కూడా అనేదాన్ని అట్లా, నేను లేకపోతే ఉంటావా బంటి అని చెప్పి. అంటే ఏదైనా డౌట్ ఉందా? నేను లేకపోతే ఉంటావా అనే మాట ఎందుకు మాట్లాడేవాడు? అంటే ఏదైనా నన్ను చంపేస్తారేమో అనే డౌట్ మనసులో ఉండుంటుందంటావా తనకి? ఉండుంటుంది, అందుకే అనేవాడేమో. చాలా సార్లు అన్నాడు అట్లా, అంటే నేను లేకపోతే ఉండగలుగుతావా నువ్వు అని చెప్పి. సో అప్పుడు నీ బంటి మళ్ళీ వస్తాను అని ఫోన్ నీకు ఇచ్చి వెళ్ళిన బంటి అలా నీ కళ్ళ ముందు నిర్జీవంగా ఉన్నప్పుడు నీ మనసులో అనిపించింది ఏంటి? అసలు అట్లా జరుగుతుందని నేను అనుకోలేదు, నమ్మలేదు కూడా. నేను ఫస్ట్ బంటిని చూసిందాకా అట్లా జరగదు, నా బంటి మళ్ళీ నాకు వస్తాడు, చనిపోలేదు అనే దాంట్లోనే ఉన్నా నేను. నువ్వు చూసినప్పుడు ఏమైనా గాయాలు ఉన్నాయి ఒంటిపైన? ఎలా ఉంది? మొహం మొత్తం రాళ్లతో కొట్టిర్రో తొక్కిర్రో, మొత్తం నాలుక మొత్తం బయటికి వచ్చి రక్తం గారడం, తలకాయకి దెబ్బ తగలడం, కాళ్ళు ఇట్లా ఇట్లా వెల్లడుపు చేయడం, చేతులు దగ్గరికి ముడిచి ఏదో కట్టేసి కొట్టిర్రు అని. అంత దారుణంగా హింసించి చంపేశారు కదా? నేను ఆఫ్టర్నూన్ బంటి బయటకు వెళ్ళేటప్పుడు అన్నం తినిపించిన, పప్పు అన్నంతోనే. అదే అన్నం బయటకు వచ్చింది వాళ్ళు గొంతు మీద కాలేస్తే. నువ్వు అన్నం తినిపించి పంపించావు? వా, అదే అన్నం బయటకు వచ్చేసింది అక్కడ. చివరి ముద్దలు నువ్వు తినిపించి పంపించావు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఆ భార్గవి తన భర్తకు వెళ్ళేటప్పుడు అన్నం తినిపించింది. తినిపించిన తర్వాత మహేష్ ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మహేష్ అండ్ నవీన్ వాళ్ళు కొట్టిన దెబ్బలకి భార్గవి తినిపించిన అన్నం కూడా బయటకు వచ్చేసింది. ముఖం ఛిద్రం అయిపోయింది, ఒళ్ళన్ని గాయాలు. బహుశా సమయంలో తన కట్టుకున్న భార్య గుర్తొచ్చి ఉంటుంది. ఆ సమయంలో అతనికి భార్గవి గుర్తొచ్చి ఉంటుంది. అయ్యో తను ఏమైపోద్దో, చంపేస్తున్నారు. చివరి క్షణాల్లో ఎంత నరకయాతన అనుభవించి ఉంటాడో కదా భార్గవి? ఎంతగానం కొట్టిరు, ఎంతగానం చేసిండ్రు, తొక్కి తొక్కి చేసిండ్రు. మొత్తం చేతులు కట్టేసిరంట, కాళ్ళు కట్టేసిరంట.
మెడ మీద దొక్కిరట. పాపం ఎంత నరకయాతన అనుభవించుండి ఉంటాడో కదా. బతిమాలు ఉండి ఉంటాడు, వద్దు చంపొద్దు వదిలేయండి అని చాలా అడుగుండి ఉంటాడు. ఎంతగానో మార్చిండు, విడిచిపెట్టలే వాళ్ళు, అంతగానో చేసిండు. సో చివరి ముద్దలు నువ్వు కలిపి పంపించావు కదా, అవి కూడా బయటకు వచ్చేంతగా కొట్టారు అంటే, కొట్టి చంపేశారు అంటే చాలా దారుణం. ఎంత దారుణం అని చెప్పడానికి అవకాశం లేదు. నువ్వే తినిపించేదానివా రోజు తనకి ముద్దలేం కలిపి? తినిపించేవాళ్ళు. తను నాకు తినిపిస్తాడు, నేను తనకు తినిపిస్తా. సో ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి నీకు? నేను ఉండలేనేమో అనిపిస్తుంది. అలా అనుకోవద్దు భార్గవి, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా చట్ట ప్రకారం నువ్వు అనుకున్న శిక్షలు నీ భర్తను చంపిన వాళ్ళకి పడతాయి, చట్ట ప్రకారం పడతాయి. పోలీసులు కూడా వాళ్ళని అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు. అన్ని సాక్ష్యాలను సేకరించి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్తున్నారు. కానీ నువ్వెంత ధైర్యంగా ఉంటావు అన్నదే ముఖ్యం. ప్రపంచం చాలా పెద్దది, బతకటం అనేదే కావాలి. డిప్రెషన్లోకి వెళ్ళిపోవటమో కుమిలిపోవటమో కాదు. జీవితం చాలా ఉంటుంది. తన ఆశయం, ఇప్పుడు నువ్వు ఏదైతే పెళ్లి చేసుకున్నావో, తను ఎలాంటి జీవితాన్ని అయితే ఊహించుకునేవాడో ఆ ఆశయంతో నువ్వు బతకాలి. తన ఆశయం ఏంటి అసలు? మంచి ఇల్లు కట్టుకోవాలి, మనం మంచిగా ఉండాలి, మనం కారు కొనుక్కోవాలి అని చెప్పేవాడు. సొసైటీలో ఒక ఉన్నతంగా ఉండాలి అని ఆశించేవాడు, రైట్? ఇవ్వాలి, అనాథాశ్రమం మనం ఇవ్వాలి అని చెప్పేవాడు. ఏమని చెప్పేవాడు? అనాథాశ్రమానికి లేని వాళ్ళకి బట్టలు, ఇంకా ఫుడ్ పెట్టియాలి, ఇంకా రోడ్డు మీద ఉండే వాళ్ళకి ఫుడ్ పెట్టియాలి అని చెప్పి అనేవాడు. మనం మంచిగా ఉంటే అవన్నీ చేద్దామని చెప్పింది. సో అలాంటి ఆశయ సాధన కోసమైనా, నువ్వు ఉన్నతంగా బతికి చూపించడం కోసం సమాజానికైనా నువ్వు ధైర్యంగా ఉండాలి. ఈ సమయం నిజంగానే కష్టకాలం నీకు. అండ్ నిన్ను ఇంకా ఎక్కువగా మాట్లాడించాలని అనుకోవడం లేదు, నువ్వు చాలా బాధలోనే ఉన్నావు. కానీ నువ్వు పడుతున్న బాధ ఏంటి అనేది ప్రపంచానికి తెలియాలనే నేను నిన్ను ఆ క్వశ్చన్స్ అడిగాను. నువ్వు ఎంత బాధపడుతున్నావో అర్థం చేసుకోగలం. కానీ ధైర్యంగా ఉండు. చూసారుగా భార్గవి చెబుతున్న విషయం. చివరిన తనే ముద్దలు తినిపించి పంపించింది. ఆ తినిపించి పంపించిన మెతుకులు బయటకు వచ్చేసాయి. బయటకు వచ్చేలా కొట్టారు. కాళ్ళు చేతులు కట్టేసి ముఖం ఛిద్రమయ్యేలా కొట్టారు. ఆ రూపాన్ని చూసి ఆమె కుమిలిపోయింది. గొంతును నులిమి బండరాయితో కొట్టి అత్యంత కిరాతకంగా చంపేశారు. వేరే కులం వాడిని. అది వాళ్ళిద్దరూ అంత అన్యోన్యంగా ఉన్నారు. చూడండి ఒకసారి ఆ ఫోటోలో, 3వ బాక్స్లో కనిపిస్తున్న ఆ ఫోటోలో వాళ్ళిద్దరు అన్యోన్యంగా దిగిన ఫోటోలు అవి. చివరిన వెళుతూ తన ఫోన్ని భార్యకి ఇచ్చి వెళ్ళాడు. ఎందుకంటే ఒకవేళ ఇంటి దగ్గర ఒకదే ఉంటుంది కదా, బోర్ కొడుతుందేమో అని తన ఫోన్ని కూడా ఇచ్చి తన దగ్గర ఫోన్ లేకుండా వెళ్ళాడు. కానీ అర్ధరాత్రి ఎంతసేపటికి రాకపోయేసరికి ఎవరైతే మహేష్ ఫోన్ చేశాడో ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే ఆ వ్యక్తికి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కంగారు పడింది. రాత్రంతా నిద్ర లేకుండా ఉంది. తెల్లారిన తర్వాత పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పే మాటలు విని ఒక్కసారిగా ప్రపంచం తలకిందులైపోయినట్టు అనిపించింది ఆమెకి, భార్గవికి. ఆ తర్వాత తన ప్రేమించి పెళ్లి చేసుకున్న తన జీవితం అక్కడ నిర్జీవంగా ఉంది. చంపేశారని తెలిసిన తర్వాత చూడండి ఆ మధ్య బాక్స్లో కనిపిస్తుంది కదా, కుమిలి ఏడ్చింది. నిన్నటి నుంచి ఏడ్చి ఈ రోజుకి కనీసం కంట్లోంచి కన్నీళ్లు రాక మనసు అణువణువున దుఃఖం నింపుకొని ఆమె అక్కడ కూర్చుని ఉంది. కేవలం కులాంతర వివాహం చేసుకుందనే కారణంతో సోదరి పెళ్లి చేసుకున్న మరో మనిషిని పాపం ఎంత బతిమాలు, చిత్రహింసలు పెట్టి చంపేశారే. ఎంత బతిమాలు ఉండి ఉంటాడో కదా. ఆ క్షణంలో
చనిపోతున్నాడు అనే క్షణంలో, ఊపిరి ఆగిపోతున్న ఆ క్షణంలో ఆ కృష్ణకి, బంటికి తన భార్య గుర్తొచ్చి ఉంటుంది. అయ్యో చనిపోతున్నాను, ఏమి చేయలేకపోతున్నాను, శరీరంలోంచి శక్తి కొంచెం 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 సన్నగిల్లి కళ్ళు మూతబడిపోతూ ఉన్నప్పుడు కూడా బహుశా భార్గవ్ గుర్తొచ్చి ఉంటుంది. ఎంత ప్రాధేయపడ్డా వాళ్ళు వినలేదు, కిరాతకంగా చంపేశారు. ప్రస్తుతం వాళ్ళు పోలీసులు అదుపులో ఉన్నారు అనే సమాచారం వస్తుంది. పోలీసులు మాత్రం ధృవీకరించట్లేదు. భార్గవికి చాలామంది ధైర్యం చెప్తున్నారు. దుర్మార్గమైన ఘటన ఏదైనా మనుషులు ముఖ్యం, కులాల కంటే మనుషులు ముఖ్యం. కులాలు అనేవి కేవలం ఐక్యతగా ఉండటానికి మాత్రం ఉండాలి తప్పితే కులాలు అనేవి అహంకారంతోనో, అడ్డుగోడలు గీసుకోవటానికో, గోడలు కట్టుకోవటానికో, విభజన రేఖలు పెట్టుకోవటానికో కాదు. అలాంటి కులాలు అవసరం లేదు. కేవలం కులం అనే కారణంతో ఒక మనిషిని, సాటి మనిషిని ఎదురుగా ఒక మనిషిని అంత కిరాతకంగా చంపేశారంటే అసలు వీళ్ళు మనుషులే కాదు. పోలీసులు కఠినంగా శిక్షిస్తాం, అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కొంతమంది ఇంకా కుల భావజాలం అణువణువున ఉన్న కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. మీరు భార్గవికి ఎలా సపోర్ట్ చేయాలని అనుకుంటూ ఉన్నారో, భార్గవికి మీరు ఏ విధంగా ధైర్యం చెప్పాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో రాయండి. ఇప్పటికీ కొన్ని కమెంట్స్ వస్తున్నాయి ఆ కులాన్ని సపోర్ట్ చేస్తూ. కులం అనేది ఒక మనిషిని చంపటానికి కులం అహంకారం ఎక్కువైపోతుంది. ఒక మనిషి ప్రాణం కంటే కులం ఎక్కువైపోతుంది. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రమేష్తో మాట్లాడదాం. రమేష్, సూర్యాపేటలో అమృత ప్రణయ్ ఘటన ఇప్పటికీ గుర్తుంది. అదేదో మొన్న జరిగింది, నిన్న జరిగింది అన్నట్టు ఇంకా సజీవంగా మన కళ్ళ ముందు అలా కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ భార్గవి కృష్ణ ఘటన మరోసారి చోటు చేసుకుంది. సో ఇప్పుడు పోలీసులు సేకరించిన కీలక ఆధారాలు ఏంటి? పోలీసులు ఎప్పుడు అరెస్ట్ పోలీసుల అదుపులో నలుగురు కూడా నిందితులు ఉన్నారు. ఎవరైతే బైరు మహేష్, అదేవిధంగా భార్గవి సోదరుడు నవీన్ తో పాటు మరొక ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పథకం ప్రకారమే సాయంత్రం 5 గంటల సమయంలో ఫోన్ చేసి, మహేష్ ఫోన్ చేయగానే అతను ఇంట్లో నుంచి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి కారులో తీసుకొని వెళ్ళి కూడా గొంతు నలిమి కూడా చంపినట్లు కూడా తెలిసింది. గొంతు నలిమి చంపిన తర్వాత పిల్లల మరి వెళ్లే రోడ్లో మూసి కెనాల్ పై, అక్కడ కాలువపై కూడా వదిలేసి వెళ్ళడం జరిగింది. మొత్తం మీద ఆ పోలీసులు ఇప్పుడు ధృవీకరించకున్నప్పటికీ కూడా ఆ మరి కాసేపట్లో సాయంత్రం వరకు కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే కనపడుతుంది. చాలా క్లియర్ గా తెలుస్తుంది. మహేష్ గతంలోనే ఇతనిపై రౌడీ షీట్ కేసులు కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ హత్యలో నవీన్ కూడా అక్కడ ప్రత్యక్షంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. నవీన్, మహేష్ తో పాటు మరొక ఇద్దరు స్నేహితులు కూడా ఇందులో పాల్గొన్నారు. మొత్తం నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మనం గతంలో చూసినట్లయితే ఆ కొద్దిసేపు క్రితమే మనం భార్గవి తల్లితో కూడా మాట్లాడడం జరిగింది. భార్గవి తల్లితో కూడా మాట్లాడినప్పుడు కూడా భార్గవి తల్లి ఈ హత్య గురించి తనకేమీ తెలియదని చెప్పారు. మరి కూతుర్ని మీ వద్దకు తీసుకొచ్చుకుంటారా ఏంది అన్న సమాధానం కూడా ఆమె మాట్లాడుతూ కూడా ఆమె ఇష్టం, ఆమె ఎక్కడ ఉన్నా కానీ మాకు అభ్యంతరం లేదు, వస్తే ఆ ఇంటికి పిలిపించుకుంటామని కూడా భార్గవి తల్లి చెప్తుంది. భార్గవి తల్లి కూడా గతంలో ఈ ప్రేమ వివాహం మా ఇంట్లో ఇష్టం లేదని గతంలోనే చెప్పడం జరిగింది. సంబంధాలు కూడా చూడడం జరిగింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. 50 లక్షలు కట్నంగా కూడా అంతా రెడీ చేశాం. ఆ పెళ్లి కుదిర్చినటువంటి సమయంలోనే వీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మధ్యలో తాను ఫోన్లో మాట్లాడినట్లు చెప్పడం జరిగింది. కానీ ఈ హత్య జరిగినటువంటి ఘటన గురించి తనకేమీ తెలియదని కూడా భార్గవి తల్లి చెప్తుంది. ప్రధానంగా చూసినట్లయితే ఎవరైతే భార్గవి సోదరుడు నవీన్ ఉన్నారో ఆ నవీన్, అదేవిధంగా ఈ బంటి, ఇద్దరు కూడా మొదటి నుంచి స్నేహితులు అని చెప్పవచ్చు. గతంలో కూడా ఈ అమ్మాయి విషయంలోనే అతను ఈ అమ్మాయిని మరికొంతమంది వేధిస్తున్నారని ఆ బంటికి చెప్పడంతో, నవీన్ సోదరుడు బంటికి చెప్పడంతో బంటి వచ్చి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచే కూడా ఈ అమ్మాయితో కూడా ఆ సాన్నిహిత్యం పెరిగింది. ఆ సోదరుడు మొదటగా బంటికి పరిచయం అనేది, నవీన్ సోదరుడు తరచూ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు, అన్నయ్యకు కలిసి ఉండేవారు. ఆ నేపథ్యంలోనే ఇతన్ని సన్నిహితం పెంచుకుంది. కానీ నవీన్ కు మాత్రం మొదటి నుంచి కూడా కక్ష ఏర్పరచుకున్నారు. ఎందుకంటే ఒక స్నేహితునిగా ఉంటూ తన చెల్లినే ఈ విధంగా లవ్ చేసి తీసుకెళ్లి ఏ విధంగా పెళ్లి చేసుకుంటారని అప్పటి నుంచే కూడా అతను కక్ష పెంచుకున్నారు. పెళ్లైన తర్వాత కూడా నేరుగా వీరికి పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది. పేరెంట్స్ తో కౌన్సిలింగ్ ఇచ్చే సమయంలో కూడా
చెప్పడం జరిగింది, ఎప్పటికైనా కానీ హతమారుస్తానని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయంలో చాలా క్లియర్ గా పరువు హత్య అనేది కూడా పోలీసులు ఇప్పటికే మనకు చెప్పడం జరిగింది. గతంలో 2018లో అమృత ప్రణయ్ మిర్యాలగూడలో జరిగినటువంటి ఘటన కానీ ఇప్పుడు సూర్యాపేటలో జరిగినటువంటి ఘటన కానీ రెండు కూడా దగ్గరి సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. అప్పుడు కూతురుపై ప్రేమతో కూడా మారుతీరావు హత్య చేయించారు. ఇప్పుడు చెల్లిపై ప్రేమతో కూడా అన్నయ్య హత్యకు పాల్పడినటువంటి ఘటన చూస్తాం. తరచూ కూడా ఇలాంటి పరువు హత్యలు కూడా పెరిగిపోతున్నాయి. వీటన్నిటిని కూడా ఖండించాలని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అదే విధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎంతో గారభంగా చేసుకుంటారు. ఏది చేసినా వారి మంచి కోసమే కాబట్టి పిల్లలు కూడా ఆలోచించాలని కూడా మనం నిన్నటి నుంచి కూడా వస్తున్నటువంటి కామెంట్లు కానీ అన్ని చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా వరుస ఘటనలు అనేది పెరిగిపోతున్నాయి. ఏ విధంగా వారికి తెలిసి తెలియని ఏజ్ లో ఈ విధంగా చేస్తున్నారని కొంతమంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. రోహిత్, రైట్ రమేష్, సూర్యాపేటలో జరిగిన పరువు హత్యపై పోలీసులు వేగంగా విచారిస్తున్నారు. పోలీసుల అదుపులో ఇప్పటికే 4 ఉన్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు మాత్రం ఇంకా ధృవీకరించలేదు, అరెస్ట్ చూపించలేదు. బహుశా ఈరోజు సాయంత్రానికో రేపో అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. చెల్లెలు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంది అనే కక్షతో మహేష్తో కలిపి నవీన్ గౌడ్, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ వ్యక్తే చెల్లెలు పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపించేశాడు. అందులో ప్రధాన సూత్రధారి బైరి నరేష్, నవీన్ గౌడ్ ఇద్దరు కలిసి మరో ఇద్దరితో అతన్ని చంపించేశారు. మహేష్ ఫోన్ చేశాడని చెప్తున్నారు. మహేష్ బంటికి ఫోన్ చేశాడు, కృష్ణకి ఫోన్ చేసి పిలిపించి అతను వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కట్టేసి ముఖంపై బండరాళ్లతో మోది శరీరం అంతా ఇష్టం వచ్చినట్లుగా కొట్టి గొంతు నులిమి చంపేశారు. ఆ ముఖం చూసి కూడా భార్గవి చలించిపోయింది. దుఃఖం ఆగలేదు. నిన్న నుంచి భార్గవి ఏడుస్తూనే ఉంది. కేవలం కులాంతర వివాహం చేసుకుంది అనే ఒకే ఒక్క కారణంతో, కుల దురహంకారంతో నవీన్ తన స్నేహితులతో కలిపి తన చెల్లెలు పెళ్లి చేసుకున్న మరో వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపించేశాడు. పోలీసులు ఈరోజు సాయంత్రానికో రేపటికో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఘటన గురించి వివరాలు చెప్పే అవకాశం ఉంది. చూద్దాం మరి వీళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుందో. మీరు ఈ దుర్మార్గులకు ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియజేయండి.